కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఇవాళకి సంవత్సరం పూర్తి కావస్తా ఉంది. సో, ఈ సంవత్సరం కాలంలో 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేశామంటూ అదేవిధంగా ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహ మార్పును కూడా చూస్తా ఉన్నాం. ఇదే అంశం పైన మాట్లాడదాం. బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఎట్లా చూస్తారు సార్ ఇవాళ సంవత్సర పాలనలో ప్రజాపాలన మరి విజయోత్సవాలని చెప్పి చేసుకుంటా ఉన్నారు. సంవత్సర పాలన సక్సెస్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు విగ్రహ మార్పు కూడా ఒకటి చూస్తా ఉన్నాం. ఎట్లా చూస్తారు? ఇప్పుడు మొట్టమొదటి నేను అడిగి చెప్పేది ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సక్సెస్ అనేది పాస్ అయినరా ఫెయిల్ అయిందని టీచర్ స్కూల్లో పోతే టీచర్ చెప్పాలి. పరీక్ష రాసినోడు పాస్ అయినని అంటే నడవదు. ఎవరైనా టీచర్ ప్రోగ్రెస్ కార్డ్ అని ఇవ్వాలి, ప్రిన్సిపల్ ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తే వీడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని టీచర్ చెప్పాలి. ఇలా ఇది వీళ్ళది ఎట్లుంది తెలుసా, వాళ్ళకి వాళ్ళ తెలంగాణలో ఎక్కడ చూసినా, హైదరాబాద్ ఎక్కడ చూసినా నెంబర్ 1 తెలంగాణ రేజింగ్ అని. దేంట్లో రేజింగ్ ఉన్నది? ఆ రేజింగ్ ఇవ్వాలి చెప్పాల్సింది ఎవరు? సిఏజీ రిపోర్ట్ కానీ, ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైనా సంస్థ కానీ, ఏదైనా సర్వే రిపోర్ట్ కానీ ఎవరన్నా మీరు వాళ్ళు ఇచ్చిన దాంట్లో తెలంగాణ ఇవాళ 1వ స్థానంలో ఉందని వాళ్ళు ఇవ్వాలి. మీరు ఫ్లెక్సీలు నేను కూడా వేసుకుంటా, నేను నా వల్లనే తెలంగాణ ఇట్లా వచ్చిందని. నీకు నువ్వు ఫ్లెక్సీలు వేసుకొని నెంబర్ 1 తెలంగాణ రేజింగ్ అనేది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్తుంది తప్ప తెలంగాణ ప్రజలు చెప్తలేరు. కాబట్టి నేను అడిగేది ఏంటంటే ఈ 11 సంవత్సరాలు సంబురాలు కాదు, సంవత్సరికం చేసుకుంటారు. ఇలా చచ్చిపోతే సంవత్సరానికి సంవత్సరికం చేసుకుంటారు. వాళ్ళు చేసే సంవత్సరికం ఎందుకంటే ఎట్లా ఏడుస్తున్నారు, ఇలా హోంగార్డులు ఏడుస్తున్నారు. ఇలా రోడ్ల మీద ఏ రోజు కూడా ఒక యూనిఫామ్ సర్వీస్ వాళ్ళు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసిన పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఇలా హైడ్రా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, ఇలా గురుకులాలు ఏడుస్తున్నారు, ఇలా టీఏడిఎల్ ఎంప్లాయీస్ ఏడుస్తున్నారు, రైతులకు రాకుండా ఏడుస్తున్నారు. వాళ్ళందరూ ఏడుస్తున్నారు తప్ప సంతోషంగా ఉండలే. ఏడ్చేటప్పుడు చేసేది దినాలు సంవత్సరికం అవుతుంది తప్ప సంబరాలు మాత్రం కాదు. వాళ్ళ పార్టీకి వాళ్ళ నాయకులకు మాత్రం సంబరం ఉంటుండొచ్చు తప్ప వేరే విధంగా సంబరాలు చేసేది మాత్రం ప్రజలు మాత్రం కోరుకోవట్లేరు. ఇలా వాళ్ళు పెద్ద పెద్ద పేపర్లలో యాడ్ చేసుకుంటారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రైతు పండుగని మహబూబ్ నగర్లో వేసిండ్రు. వాళ్ళు ఇలా మెయిన్ పేజీలలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి, ఇంతకుముందు ఆయన మాట్లాడు ప్రభుత్వం సొమ్మును ఎట్లా ఖర్చు పెడతారు మీరు, ప్రభుత్వం సొమ్ము అడ్వర్టైజ్మెంట్లు ఎట్లా ఇస్తారు అని మొత్తం మొత్తుకొని ఇలా ప్రతిరోజు పేపర్లో అడ్వర్టైజ్మెంట్. సరే పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేసేదన్నా కరెక్ట్గా వేయాలిగా. వేసేది మెయిన్ పేజ్ యాడ్లో ఇలా రైతు పండుగకు 54,330 కోట్లు ఖర్చు పెట్టిన మెయిన్ పేజీలో ముఖ్యమంత్రి గారి ఫోటోతో వేసారు. నేను ఇది కరెక్టేనా కాదా అని అందులో వేసిన అన్ని డినామినేషన్ లెక్కేస్తే 59,000 కోట్లు వస్తున్నాయి. అరే పేపర్ అడ్వర్టైజ్మెంట్ కూడా మీరు మ్యానిపులేషన్ చేసింది కరెక్ట్గా మ్యానిపులేషన్ చేయట్లేరు. ఒక్కసారి మీరు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేసేదే తప్పులు వేస్తుండ్రు. మీరు చెప్పిందే మీరు 54,000 కోట్లు వేసిన అక్కడ లెక్క చూస్తే 59,000 కోట్లు వేస్తుండే. నా 4-5,000 కోట్ల డిఫరెన్స్తో అడ్వర్టైజ్మెంట్ వేస్తుంటే అంటే మీకు తెలంగాణ మీద ఉన్న పట్టేంది, తెలంగాణ ప్రజల మీద ఉన్నట్టు శ్రద్ధ ఏంది, తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా గౌరవిస్తారు అనేది మీరు చేసే పనులనే తప్ప వాళ్ళు చేసిన సంబరాలు మాత్రం ఇలా వాళ్ళు చెప్పుకుంటానికి మాత్రం సరిపోతుంది. ఇలా ఎంతసేపు ఇలా నల్గొండ జిల్లా పర్యటన పోతున్నాడు. నల్గొండ జిల్లాలో ఇలా మొట్టమొదటిసారి నల్గొండ జిల్లా పర్యటన. ఆ నల్గొండ జిల్లా బిడ్డగా నేను కూడా స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నల్గొండకు వచ్చిందంటే నల్గొండలో ఏమన్నా మాకు ఏమన్నా పథకాలు వస్తాయి, నల్గొండ మనకి ఏమైనా ఫండ్స్ వస్తాయి, నల్గొండ జిల్లా డెవలప్ అవుతుంది. ఉమ్మడి నల్గొండ చెప్తా ఉన్నా ఏదైనా డెవలప్ అవుతుందని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ప్రజలు కూడా ఆశిస్తారు. ఇలా నువ్వు ఏం అనౌన్స్ చేస్తావో ఒకసారి చూద్దాం సాయంత్రం. ఇలా నువ్వు పోయేది మాత్రం కేసీఆర్ గారు వేసినటువంటి మొదలుపెట్టినటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ను ఓపెన్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ను ఓపెన్ చేసి, కేసీఆర్ గారు తలపెట్టినటువంటి మెడికల్ కాలేజ్ని ఓపెన్ చేస్తుంది. అన్నీ చేసిందేమో కేసీఆర్ గారు. ఆయన కట్టిండు, కరెంట్ వేసిండు, లైన్లు వేసిండు, పెయింట్ వేసిండు, మొత్తం చేసి ఇలా చీఫ్ గెస్ట్కి వచ్చి ఎవరైనా ఇంటి మొత్తం ఇల్లు కట్టినాక ఎవరినైనా చీఫ్ గెస్ట్ని పిలుచుకుంటారు, అరే పెద్ద మనిషిని పిలుచుకుంటారు. అట్లా చీఫ్ గెస్ట్కి పోయి ఇలా రిబ్బన్ కట్ చేస్తున్నావు తప్ప నేను ఏమడుగుతున్నంటే ఒక ముఖ్యమంత్రి హోదాగా గౌరవంగా ఉండాలంటే ఇలా సాయంత్రం బహిరంగ సభలో ఒక మాట చెప్పి స్పీచ్ స్టార్ట్ చేయమని అడుగుతా ఉన్నాను. ఏంటంటే తెలుసా, గతంలో నల్గొండ ప్రజలు నాకు 11 సీట్లు ఉండగా నాకు 12 ఇచ్చిండ్రు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి. నాకు ఇలా అవకాశం వచ్చిందంటే గతంలో కేసీఆర్ గారు అన్నీ కూడా మొదలుపెట్టిన తర్వాత నాకు ఓపెన్ చేసే అవకాశం ఇచ్చిండ్రు. కాబట్టి వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలను చెప్పి నువ్వు ఓపెన్ చేస్తే నీకు సీటుకు గుర్తుంటుంది, సీటుకు ఒక మర్యాద ఉంటుంది. ఎందుకంటే ఆయన ఓపెన్ చేసిందని చెప్తే ఒప్పుకుంటే నీకు ఒక మర్యాద ఉంటుంది, ఒక సీఎం స్థాయిలో గౌరవం కూడా పెరుగుతుంది అని చెప్తా ఉన్నా. ఇవాళ నువ్వేం అనౌన్స్ చేస్తావు ఇవాళ నల్గొండ జిల్లాకు? ఇవాళ 50 సంవత్సరాలు అవుతుంది నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ఉంది. ఆ 50 సంవత్సరాలు మీ పార్టీ కాంగ్రెస్ పార్టీనే ఉంది. అక్కడ ఉన్న మంత్రులు అయినరు, అక్కడ ఉన్న పిసిసి ప్రెసిడెంట్లు అయినరు, అక్కడి నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు. 50 సంవత్సరాలు అవుతుంది నల్గొండ చెండూరు ప్రాంతాల్లో ఫ్లోరైన్ తీసేయక. మన ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు వచ్చినాక కృష్ణా గోదావరి జలాలను తీసుకొచ్చి నల్గొండ జిల్లాలో ఫ్లోరైన్ రహిత జిల్లాగా చేసింది కేసీఆర్ గారు. ఇవాళ మేము కూడా అక్కడ సజీవ సాక్ష్యం. ఇంటర్మీడియట్కే మాకు ఈ ఎంటికలన్నీ తెల్లగానే ఇవాళ కూడా కలర్ వేసుకుంటున్నాం. ఎందుకోసం అంటే ఆ ఫ్లోరైన్ వాటర్ అయితే కాళ్ళ నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి, వెంటికలు తెల్లగైతాయి. కానీ ఇవాళ అంతకుముందు నీళ్లు తాగాలంటే మినరల్ వాటర్ కొనుక్కునే పరిస్థితి ఉండే. ఇలా ఈ నల్ల ఓపెన్ చేస్తే నీళ్ళు తాగే పరిస్థితి తెచ్చింది కేసీఆర్ గారు. ఇక నల్గొండ ఇంతకుముందు నల్గొండలో ఎవరిని చూసినా నల్గొండ పక్క నుండి మిర్యాల కూడా డెవలప్ అయింది, హుజూర్ నగర్ డెవలప్ అయింది, కోదాడ్ డెవలప్ అయింది,
అయింది. ఉన్న నల్గొండ చుట్టూ ఉన్నట్టు కూడా డెవలప్ అయింది తప్ప నల్గొండ మాత్రం ఎప్పుడు అయ్యే రోడ్లు ఉంటే నల్గొండలో ఒక కలెక్టరేట్ తప్ప ఏమి ఉండకపోతా ఉండే. అదే కేసీఆర్ గారు చూసి నల్గొండ డెవలప్మెంట్కి 1200 కోట్లు ఇచ్చిండు. ఇలా మీరు నల్గొండ జిల్లాలో ఏ బిడ్డనన్ను అడుగురి, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఎన్జీ కాలేజ్ చదువుతారు, లేదంటే కోదాడు కేఆర్ఆర్ కాలేజ్ చదువుతారు. ఇలా కాలేజ్ ఎన్నో సంవత్సరాలు అట్లా ఉందంటే దాన్ని 30 కోట్లు పెట్టి ఇలా రెనోవేషన్ చేసి ఇలా ప్రజలకు అందజేసిండు. అక్కడ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే కేటీఆర్ గారు వచ్చి ఐటీ హబ్ ఏర్పాటు చేసిండు. ఇలా భూదాన్ పోచంపల్లిలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసిండు. మన దండుమైలారంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసిండు. ఇలా మెడికల్ కాలేజ్ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చాడు. సూర్యాపేటకు మెడికల్ కాలేజ్, భువనగిరికి మెడికల్ కాలేజ్, నల్గొండకు ఒక మెడికల్ కాలేజ్, కలెక్టరేట్లు ఇచ్చింది 3 కలెక్టరేట్లు ఇచ్చిండు, 3 ఎస్పీ ఆఫీసులు ఇచ్చిండు. ఏమి చేయాలనో అవన్నీ కూడా నల్గొండ జిల్లా ప్రజలకు చేసిండ్రు. అయినా కూడా నల్గొండ జిల్లా ప్రజలు ఇలా 11 సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కట్టబెట్టారు. కాబట్టి ఇలా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఏం హామీ ఇస్తారో, నల్గొండ ప్రజలకు ఏం చేస్తారో మీరు ఒక్కసారి ఇలా సాయంత్రం మేము కూడా వేచి చూస్తూ ఉన్నాం. ఏ విధమైన హామీలు ఇస్తారో, ఏ విధంగా నల్గొండ ప్రజలకు ధన్యవాదాలు చెప్తారో చూస్తాం.